హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభోదయం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని మహిమపరచడానికి నాతో పాటు కలిసి ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నానండి. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభా, నీ సన్నిధిని ప్రభా మేము అనుభవించడానికి మా అందరికీ నీ కృప దయచేయమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి పాట దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు,
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, ఓ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 ఓ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, ఈ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవేను మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రియ ప్రభువా నీకు వందనాలు. ప్రియ బిడ్డలైన మేమును అందరమును కలిసి ఈ సమయంలో నిన్ను ఘనపరచడానికి, స్తుతించడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. నీ మాట చేత మమ్మల్ని బలపరచమని, తృప్తిపరచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నామండి. మరి శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాము. దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. నేటి దినాన్న మరి మనము మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూసుకున్నాము. దేవుడు మనకు తోడు అన్న మాటను మనం ధ్యానించుకున్నాము కదండి. ఈ రోజున మరి ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ఆల్రెడీ రాయబడిన మాట అండి. మరి అనేక సంవత్సరాల నుంచి ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక రీమాగా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెవిగలవాడు వినుగాక, వినుబుద్ధి దేవుడు మీకు పుట్టించునుగాక. ఉదయకాల సమయంలో ఇదిగోండి ఈ 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రభువారు పుట్టారు. పుట్టిన తర్వాత ఇక్కడ ఆయన దర్శించడానికి ఇక్కడ కొంతమంది రావడం మనం చూస్తూ ఉన్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ బెత్లెహేము దేశంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, మొట్టమొదటి వచనం అన్నమాట, యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు వచ్చితమని చెప్పిరి. ఇక్కడ ఎందుకు వస్తూ ఉన్నారంటే ఈ ప్రైజ్ గాడ్. వాళ్ళు ఏమనుకుంటున్నారా అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు దేవుని మేము ఆరాధన చేయడానికి వచ్చాం, దేవుని మేము ఘనపరచడానికి వచ్చాం. ఇదిగో బెత్లెహేములో దేవుడు పుడతాడంట కదా. ఎవరు వీళ్ళు? వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. కానీ దేవుని వెతుక్కుంటూ తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి దాని ప్రకారం ఈ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికి వచ్చారంటే యూదయ దేశం. అప్పటికి హేరోదు రాజుగా ఆ ఏలుబడి చేస్తున్న టైంలో ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చి అయ్యా ఇదిగో మీ దేశంలో యూదుల రాజు పుట్టబోతా ఉన్నాడంట. క్లియర్గా ఉందండి, చూడండి. ఎవరికి ఈయన రాజు అంటే పుట్టిన పిమ్మట బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. వీళ్ళు కోట్ చేస్తున్న మాట, మొట్టమొదటి మాట ఏంటంటే వీరు వెళ్ళింది ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశాన్ని ఆల్రెడీ ఈ హేరోదు, ఈయన పరిపాలన చేస్తున్నాడు హేరోదు. ఈ పరిపాలన చేస్తున్న టైంలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని రాజును అడుగుతూ ఉన్నాడు. ఈ హేరోదు యూదుల మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. యూదులకి రాజు పుట్టాడు అనేసరికి హేరోదుకి మండదండి, కోపం రాదా? ఎగ్జాక్ట్గా చూడండి. అంటే యూదుల రాజుగా యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు అనే సంగతిని డైరెక్ట్గా ఎవరో వాళ్ళకి ముఖం తెలియని వాళ్ళు ఏంటది జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ శాస్త్రం ప్రకారం వారు నేర్చుకున్న దాని ప్రకారం వెతుక్కుంటూ ఆయన్ని ఆరాధన చేయడానికి, ఆయన పూజించడానికి వచ్చారంట. పూజించడం అంటే తెలుసు కదండి, ఆయన మొక్కడానికి వచ్చారు. నిజమైన దేవుడు ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు రావడం జరిగింది. అయితే తీరా వచ్చిన తర్వాత రాజుకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన ఎక్కడ పుడతాడో కనుక్కోండి అని ఆ దేశంలో ఉన్న శాస్త్రులను, జ్ఞానులను పిలిపించి రాస్తే, అవునండి యూదయ బెత్లెహేములో పుడతాడని తెలియగానే, అయితే మీరు వెళ్ళి కనుక్కోండి, నేను కూడా వచ్చి నేను ఆయన్ని పూజించడానికి వస్తానని చెప్తాడు. ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందండి, ప్రవక్తల ద్వారా రాయబడినది, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచెను. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి అనగా, నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం. ఈయన కూడా పూజించాలనుకుంటా ఉన్నాడు. ఎవరో దేశంలో తెలియని వారు, వేరే దేశంలో వ్యక్తులు యూదుల రాజు పుట్టాడని వాళ్ళు ఆయన యూదుల రాజు పుట్టాడని వాళ్ళు ఎందుకు పూజించడానికి రావాలి? వాళ్ళ దేశంలో రాజు కాదు కదా.
అంటే ఆయన రక్షకుడు, ఆయన క్రీస్తు అని వీరు గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ హేరోదు కూడా ఏమంటా ఉన్నాడు, మీరు వెళ్ళి తెలుసుకోండి, నేను కూడా వచ్చి పూజిస్తానంట, ఈయన కూడా పూజిస్తానంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆ ఒక రాజుగారి ఇంట్లోనో ఎక్కడో పుడితే అమ్మో గ్రేట్ అని అందరు వెళ్ళి గిఫ్ట్లు ఏవో ఇస్తారు. కానీ వీళ్ళు డైరెక్ట్గా దేవుడు పుట్టగానే ఏమని ఆలోచన వీరు కలుగుతామని తెలిసినా, మేము పూజించడానికి వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దేవుడిని నమ్ముకొని, ఈ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి నువ్వు నిజముగా దేవుని పూజించగలుగుతా ఉన్నావు ప్రతిరోజు. దేవుని పట్ల నీకు ఈ విధమైన శ్రద్ధ ఉందా? హేరోదు రాజు అయితే కపటముగా నేను కూడా పూజిస్తానంటా ఉన్నాడు. ఇక్కడ యూదులు ఎవరు, వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అయితే డైరెక్ట్గా సాంబ్రాణి, బోలము, బంగారము అన్నిటిని తీసుకొచ్చి దేవునికి కానుకలుగా అర్పించి ఆయన పూజించి ఆయన మొక్కి వెళ్ళడం మనం చూస్తాం. అయితే వీళ్ళకి మరలా స్వప్నమందు దేవుని యొక్క దూత ఏం చెప్తుందంటే, మీరు వేరే రూట్లో వెళ్ళిపోమని చెప్పగానే ఈయన ఇక్కడ ఫూల్ అయిపోతాడు. ఎవరు? హేరోదు రాజు. ఇదేంటి నన్ను మోసగించారని చెప్పి అదే టైంలో పుట్టిన బిడ్డలు ఎందరైతే ఉంటారో ఆ కాలాన్ని ఆ లెక్క చూసుకొని వాళ్ళందరినీ చంపడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. చూడండి ఇక్కడ ఏముందంటే, అప్పుడు 14వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, 13 నుంచి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెదుకుచున్నాడు గనుక నీవు లేచి నీ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పునంత వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిష్యును తల్లిని తోడుకొని ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడంట. దేవుని యొక్క దూత ఎంత క్లియర్గా గైడ్ చేస్తూ ఉందో. ఇక్కడ యోసేపు ఏమనుకుంటా ఉన్నాడు తెలిసిన, అమ్మో నా పరిస్థితి ఇంకేమవుతా ఉందా, ఏం జరుగుతూ ఉందా అనే భయంతో ఉన్నాడు ఒకవైపు. అదే టైంలో దేవుని దూత ప్రత్యక్షమై ఇదిగో హేరోదు ఇతను చంపాలని చూస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు దయచేసి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమంటా ఉన్నాడు? ఐగుప్తు దేశానికి. ఇక్కడ ఇది కూడా ఒక ప్రవచనం నెరవేర్పే. మీరు చూస్తే అప్పుడు లేచి రాత్రివేళ శిష్యును తల్లిని తోడుకొని ఐగుప్తు దేశంకు వెళ్ళి ఐగుప్తు దేశం నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్తల ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహుగా ఆగ్రహం తెచ్చుకొని రామజ్ఞానులందరూ వివరముగా తెలుసుకొనిన కాలము బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములోనూ 2 సంవత్సరం మొదలుకొని తక్కువ వయసు గల వారిని అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పును వినబడెను, ఏడుపును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం. ఇక్కడ కూడా ఒక ప్రవచనము నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలో పుట్టాడు, కానీ అక్కడి నుంచి ఎక్కడికి కొనిపోబడ్డాడు? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు నుంచి నేను పిలుస్తూ ఉన్నానన్న ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడతా ఉంది. అంతేకాకుండా రామాలో అంగలార్పు. గమనించండి, యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి వెల్కమ్ చేసి వచ్చినప్పుడు మొట్టమొదటి జ్ఞానులు వచ్చి దేవుణ్ణి పూజించడానికి వచ్చారు, గొల్లలు వచ్చారు. ఇంకా హేరోదు కూడా వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన, అతన్ని తప్పించి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు. ఐగుప్తు నుంచి కూడా ఆయన రావాలి, ఆయన నా కుమారుడు నేను పిలిచినానన్న మాట నెరవేర్పు కోసం ఐగుప్తు వెళ్ళాడు. ఆ తర్వాత ఈ హేరోదు చనిపోయిన కాలం తెలుసుకొని మరలా దూత యోసేపుకి దేవుడు తెలియపరిచిన విధముగా ఆయన ఏం చేస్తాడు తెలుసునండి, మరలా ఐగుప్తు నుంచి ఆయన మరలా ఎక్కడికి వస్తాడంటే గలిలియ ప్రాంతానికి వస్తాడు. గలిలియ ప్రాంతంలోకి వచ్చి ఆ గలిలియ ప్రాంతం నుంచి ఎక్కడికి వస్తాడు క్లియర్గా రాయబడింది, ఒకసారి చూస్తాను. అయితే అర్కెలయు తన తండ్రి అయిన హేరోదును ప్రతిగా యూదుల దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవలని 23వ వచనం వెళ్ళవలనని స్వప్నమందు దేవుని చేత బోధించబడివాడై గలిలియ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు నుండనని ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరినట్లు అలాగున కలిగెను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక ప్రవచనం నెరవేర్చబడతా ఉంది. గమనించండి, ఆయన నజరేయుడైన క్రీస్తు అని పిలువబడిన రీతిగా ఆ విధముగా ఏం చేయబడతా ఉందంట?
ఆయన గురించి ఇక్కడ రాయబడి ఉంది. నజరేయుడు అని పిలువబడినట్టు ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన నెరవేరినట్లు ఇలాగును జరిగాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు పుట్టడమే కాకుండా ఆయన యొక్క కాపుదల మీరు చూడండి. దేవుని యొక్క దూతలు మాట్లాడడం, స్వప్నమందు దేవుడు బోధించడం, యోసేపుని అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తు నుంచి మరలా గలిలియా ప్రాంతంలో నజరేత్ అనే ఊర్లో, అంటే నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అన్న మాటను నెరవేర్చడం కోసం. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జననం ఎంత క్లియర్గా వివరించబడుతూ ఉందో, ఏ ప్రాంతాలకు ఆయన వెళ్ళాడో, ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని క్లియర్గా ఇక్కడ రాయబడ్డానికి గల కారణం ఏంటి తెలుసునండి? దేవుని యొక్క కాపుదల ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన బిడ్డల్ని ఆయన కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఇక్కడైతే యేసుక్రీస్తుని వెల్కమ్ చేయడం కోసం అదే టైంలో రామాలో అంగలార్పు అనే మాట మనం చదువుకున్నాం కదా. అదేవిధంగా ఆ టైంలో చిన్న బిడ్డలు అనేక మంది వధించబడ్డారు. హేరోదు రాజు ఏం చేస్తాడంటే కోపంతో ఆ వయసులో ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పుట్టిన పిల్లలందరినీ సంహరించాడంటే అందరినీ చంపివేయడం మనం చూస్తాం. అప్పుడు రామాలో అంగలార్పు అంటే ఎలాగైతే రాహేలు పిల్లలు లేనప్పుడు ఏ విధంగా రోధించిందో అలాంటి రోదన, తన సొంత బిడ్డల్ని చంపేయడం, తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. ఆ చిన్న బిడ్డలు కూడా ఏం చేస్తూ ఉన్నారు? సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. గమనించాలి, యేసుక్రీస్తుని భూమి మీదకి వెల్కమ్ చేయడం కోసం పుట్టుకలోనే చిన్న బిడ్డలు యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని ఏం చేస్తూ ఉన్నారు? వారి ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని అంగీకరించిన మన జీవితంలో అనేక సార్లు నిందలు రావచ్చు, అనేక సార్లు అభ్యంతరాలు, అనేక కష్టాలు రావచ్చు. వెంటనే నేను విసిగిపోతున్నావేమి? చిన్న బిడ్డలకి ఏం తెలుసండి? ఏమి తెలియని చిన్న బిడ్డలు యేసుక్రీస్తుని భూమి మీదకి వెల్కమ్ చేయడం కోసం వారి ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో నీకు కలిగిన నిందను బట్టో, నీకు కలిగిన అవమానాన్ని బట్టో, నీకు కలిగిన వేదనను బట్టి, కష్టమును బట్టి చాలాసార్లు కృంగిపోతున్నావేమో, చాలాసార్లు నీవు బాధపడుతున్నావేమో. ఇదిగో దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆయన నిన్ను సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు. యేసుక్రీస్తుని 33.5 సంవత్సరాల వరకు కాచిన దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత కాయలేదని కాదు, దేవుని చిత్తానుసారంగా ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో గమనించాలి, ఈ 2వ అధ్యాయంలో దేవుని భద్రత ఎలా ఉందో, కానీ అదే టైంలో చిన్న బిడ్డలు కూడా వారి ప్రాణాలని త్యాగం చేయడానికి, ఆ టైంలో పుట్టిన అనేక మంది బిడ్డలు మరి చనిపోయారు, హతసాక్షులుగా మార్చబడ్డారు. ఈ రోజున నీ జీవితంలో కలుగుతున్న కష్టమును బట్టి, యేసుక్రీస్తుని అంగీకరించిన దాన్ని బట్టి నీవేదైనా బాధపడుతున్నామేమో. లేదు, ఇదొక చరిత్ర. యుగాల సంవత్సరాల క్రితమే రాజులు అనేక మంది ఈయన ఆరాధించడానికి, మొక్కడానికి వచ్చారు. అనేక మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, అనేక మంది ఆయన నామం పేరిట చంపేస్తూ ఉన్నారు. కానీ ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, కాపాడడానికి, భద్రపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీకు కలిగిన వేదన, బాధ, ఇబ్బందిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, బాధపడొద్దు. దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు. నీ జీవితాన్ని భద్రపరిచే దేవుడు, కాపాడే దేవుడని మరి ఒకసారి ఈ మాటలు విన్నవించుకుంటూ నేను ప్రార్థనలోకి వెళ్తా ఉన్నాను. నాతో పాటు కలిసి ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? ఇంత గొప్ప త్యాగము నాయన. అయ్యా నువ్వు నాయన, ఈ భూమి మీదకి రావడానికి ఆ చిన్న బిడ్డలు ఏ విధమైతే త్యాగం చేస్తారో ప్రభా, మా జీవితాలు అనేక సార్లు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము కుంగిపోతా ఉన్నామేమో, బాధపడతా ఉన్నామేమో తండ్రి. దేవ, నీ కొరకు నిలబడే స్థితిని మాకు దయచేయండి అయ్యా. మరి అనేక ప్రాంతాల నుంచి నువ్వు రావాలన్న ఒక ప్రవచనము ఏ విధంగా నెరవేర్చావో, ఐగుప్తు నుంచి నేను పిలిచినట్టుగా, ఇదిగో నజరేయుడైన క్రీస్తుగా నువ్వు పిలిచినట్టుగా ఏ విధంగా ఆ ప్రాంతాలు కూడా నువ్వు తీసుకెళ్తా ఉన్నావు ప్రభా. అలాగనే మా జీవితాల్లో అనేక సార్లు వచ్చిన కష్టాలను బట్టి, బాధలను బట్టి మేము విసిగిపోతా ఉన్నామేమో తండ్రి. నిజమే, చిన్న బిడ్డను తీసుకొని మరి ప్రాణ భయంతో మరి ఐగుప్తు పారిపోవడం, అక్కడి నుంచి మరలా అయ్యా నజరేతుకు రావడం, ఇదంతా కష్టంగా ఉండొచ్చు. కానీ ప్రభా, అదంతా ఒక ప్రవచనముగా నీవు ఏ విధంగా అయితే చేసావో అయ్యా, వీరు కూడా, ఈ బిడ్డలు కూడా ఎవరైతే ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విసిగిపోకుండా ప్రభా, వారికి ఒక ధైర్యమును దయచేయండి ప్రభా. నువ్వు భద్రపరిచే దేవుడివి, నువ్వు స్థిరపరిచే దేవుడివి అని నీ అందు నమ్మికొంచడానికి కృప కలగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి సమయంలో మరలా మనం దేవుని యొక్క వాక్యం చేత దేవుని స్తుతించడానికి ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. అంతవరకు దేవుని కాపుదల మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.